ఏదైతే మీరు డిఎస్సి నియామకాల ద్వారా కూటమి ప్రభుత్వం అలాగే మంత్రివర్గంలో లోకేష్ సూపర్ హిట్ అయినట్టే అనుకోవచ్చా? ఎలా చూడాలి దీన్ని? ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద, విద్యార్థుల మీద, రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం మీద ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, తెస్తున్నటువంటి పరిశ్రమలు కానివ్వండి చూస్తా ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టుకున్నామో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సి మీద పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, డిఎస్సి కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, టీచర్ పోస్టుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొట్టమొదటి సంతకం ఏదైతే ఉందో మెగా డిఎస్సి అనేది ఈ రోజు మేము ఏదైతే చెప్పిన 100 రోజుల్లోనే పూర్తిగా ఫుల్ఫిల్ చేసేసి రేపు 13వ తేదీన ఎవరైతే కొత్త టీచర్స్ 15,941 మంది కొత్తగా టీచర్స్ అనేవి వాళ్ళందరూ కూడా ఛార్జ్ తీసుకోబోతున్న విషయం అయితే చాలా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం, చెప్పిన మాటకి ఎప్పుడు కూడా విలువనిచ్చి ప్రజల మా మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని అదే విధంగా ఉండే విధంగా కూడా మేము చేసుకునే పరిస్థితిలో ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రావడం కోసం మెగా డిఎస్సి ఇస్తాను 23,000 టీచర్ పోస్టులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 7,000 ఇచ్చారు, 16,000 ఇవ్వలేకపోయారని చెప్పేసి 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా వేయకుండా ఎంతో మంది నిరుద్యోగుల్ని ఆయన రోడ్డును పడేసి దొడ్డిదారిన వాళ్ళ మంచిగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయ్యండి బిఈడి కానీ టెట్ కానివ్వండి, అదే విధంగా బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ చదివినటువంటి కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువత అయితే ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సొంత ప్రయోజనాల కోసం, ఆయన యొక్క సొంత అవసరాల కోసం, ఆయన యొక్క పార్టీ కార్యక్రమాల కోసంగా ఆ రోజు 5,000 రూపాయల జీతంతో వాలంటీర్లుగా నియమించిన పరిస్థితి చాలా క్లియర్ గా మనకు కనిపించింది. దానికి తోపాటుగా ఏదైతే ఆయన మెగా డిఎస్సి నేను ఇస్తానన్నాడో మాట తప్పాడు, మడం తిప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు మా ప్రభుత్వం అలా కాదు. మేము ఏదైతే చెప్పామో చెప్పింది చేసి చూపిస్తాం. అంటే చైనీస్ లో ఒక సామెత ఉందండి. నారా లోకేష్ గారు స్పెసిఫిక్ గా విద్య మీద ఎందుకు టార్గెట్ చేశారు? విద్య విషయంలో రాష్ట్రాన్ని పెద్దపీట వేయాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నాణ్యమైనటువంటి విద్య అందించాలి, రాష్ట్రంలో ఉండే యువత ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి లేదా ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి విద్యను అందించాలి, వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నినాదంతో ఎందుకు వెళ్తున్నామంటే చైనాస్ లో ఒక మాట అంటారండి, మీరు కానీ ఒక సంవత్సరానికి ప్రణాళిక వేసుకుంటే ఒక వరి నాటుకోండి, ఆ సంవత్సరానికి మీకు గడిచిపోతుంది. లేదా ఒక దశాబ్ద కాలానికి కానీ మీరు కానీ ప్రణాళిక వేసుకున్నట్లయితే చెట్లు నాటిన ఆ చెట్లు 10 సంవత్సరాల్లో మీకు ఏ ఒక ఫలాలు ఇస్తాయి. కానీ మీరు జీవిత కాలం ఏదైతే ప్రణాళిక వేసుకుంటున్నారో, మీ జీవితాలు బాగుండాలని ఏవైతే ప్రణాళిక వేసుకుంటున్నారో, మీ భవిష్యత్తులు బాగుండాలని ఏదైతే ప్రణాళిక వేసుకుంటున్నారో అటువంటి సమయాల్లో మీ పిల్లలకు విద్యను నేర్పించండి, మంచి విద్యను అందించండి అనే ఒక నానుడు ఉంది. దాని ప్రకారంగా ఈ రోజు మా అధినేత అదే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైనటువంటి విద్య అందించాలని ఎక్కడా కూడా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్ కి తీర్చిపోకుండా గవర్నమెంట్ స్కూల్స్ తో పోటీ పడే విధంగా రానున్న రిజల్ట్స్ అన్నింటిలో కూడా గవర్నమెంట్ స్కూల్సే టాప్ లో ఉండాలి, స్టేట్ ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి రావాలి అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు గత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టీచర్స్ ని ఏ విధంగా చూశాడండి? టీచర్స్ ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడండి? వారిని ఎక్కడ కూడా విలువైనటువంటి పరిస్థితి. వైన్ షాప్స్ దగ్గర కాపలా పెట్టాడు, బాత్రూములు కడిగించారు వాళ్ళ చేత. అదే విధంగా వాళ్ళకి 50 పైన యాప్లు ఇచ్చేసి ప్రతి రోజు ఆ యాప్లు కూడా వాళ్ళు పూర్తి చేసి వాటిలో అటెండెన్స్ వేసుకొని వాటిలో ఏదో ఒకటి అప్లోడ్ చేయని వీటితోటే
టీచర్స్ అందరిని కూడా మానసికంగా హింసించినటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వము ఉద్యోగులు ఎవరైతే టీచర్స్ ప్రభుత్వం, టీచర్స్ కి అండగా ఉండే ప్రభుత్వం. మా ప్రభుత్వంలో మేము ఇప్పుడు ఒకే ఒక యాప్, లీఫ్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ మాత్రమే ఉంటది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ఎక్కడ వైన్ షాపుల దగ్గర కాపలా ఉంచట్లేదు. మేము ఎక్కడ కూడా వాళ్ళ చేత వాష్రూమ్స్ అడిగించట్లేదు. మేము అయితే రాఘవేంద్ర గారు అయితే మీరు చెప్పేది బాగుంది. కాకపోతే జగన్ మీద పై చేయి సాధించడానికి ఇవన్నీ మనసులో పెట్టుకొని లోకేష్ జగన్ మీద ఎలాగైనా పై చేయి సాధించాలని ఇలాంటి నియామకాలు అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? ప్రతి సంవత్సరం డిఎస్సి నియామకాలు, ప్రతి సంవత్సరం ఇలాగే ఉద్యోగాలు తీసుకోవడం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది అంటారా? నేను దానికే రాబోతున్నా అండి. యాక్చువల్లీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు నియామకాలకి దీనికి ఏంటి సంబంధం అండి? అది నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి అంత తేడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చారు ఒక వాలంటీర్కి. లేదా ఆయన సచివాలయం చెప్పుకోవచ్చు మనం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు, 4 లక్షలు ఇచ్చాడు అని చెప్పి. సచివాలయానికి స్టార్టింగ్ జీతం ఎంత ఇచ్చాడు? 15,000 ఇచ్చాడు. ఈ రోజు యాజ్ ఏ టీచర్ గా ఒక స్టార్టింగ్ ఒక 51,000 రూపాయల నుంచి దాదాపు 1,00,000 రూపాయల వరకు స్టార్టింగ్ ఎవరైతే డిఎస్సి జాయిన్ అవబోతున్నారో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీరు ఏదైతే ప్రశ్న అడిగారు, ఇదంతా కూడా పాసిబుల్ అవుతుందా? ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇవ్వడం కుదురుతుంది అంటే 100% కుదురుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే ప్రతి స్కూల్స్ లో కూడా ప్రతిరోజు కూడా ఎక్కడో ఇక్కడ ఎవరో ఒకరు రిటైర్ అవుతున్నారు, లేదా వాళ్ళు మెడికల్ లీవ్ లో వెళ్తున్నారు. లేకపోతే ఉమెన్ అనుకోండి, ఉమెన్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళ మెటర్నిటీ లీవ్స్ లో వెళ్తున్నారు, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ లో వెళ్తున్నారు, లేదా ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతున్నారు, లేదా వారికి ఏదైనా ఉన్నతమైనటువంటి ఉద్యోగం వచ్చేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు వరకు ఎలా ఉండిందంటే ఆ పోస్టులు అలాగే ఖాళీగా వదిలేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు దగ్గర నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ఒక స్కూల్లో నేను చూసినట్లయితే 2019-20 మధ్యలో ఒక టీచరు రిటైర్డ్ అయిపోయాడు. 2024 వరకు నిన్న డిఎస్సి వరకు కూడా ఆ పోస్ట్ ఫిల్ అయినటువంటి పరిస్థితి. ఒక ఆయన వేరే మంచి జాబ్ వచ్చేసి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ పోస్ట్ కూడా అట్లాగే ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సబ్జెక్టు ఆ స్కూల్లో ఎవరు బోధించాలండి? కాబట్టి మేము క్లస్టర్ విధానం తీసుకొచ్చాం. క్లస్టర్ విధానం తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మనకి స్పేర్ లో టీచర్స్ ఉండే అవకాశం, అంటే అడిషనల్ టీచర్స్ ఉంటారు. ఈ అడిషనల్ టీచర్స్ అందరూ కూడా ఒక క్లస్టర్ కింద 3-4 స్కూల్స్ తీసుకున్నప్పుడు ఆ 3-4 స్కూల్స్ లో ఎక్కడైతే టీచర్స్ షార్టేజ్ ఉంటుందో ఆ టీచర్స్ ను కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తాయి, ఎవరైనా ఒక టీచర్ వెళ్ళిపోతున్నా అంటే ముందుగానే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారంగా కొత్త టీచర్ రిక్రూట్ చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ విధానానికి వచ్చేసరికి ఎట్లా, మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి పడే వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ డిఎస్సి ఏమైనా జగన్మోహన్ రెడ్డి అని ఒకసారైనా వేసాడంటే లేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా, ఎక్కడ కూడా టీచర్స్ కొరవ లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఈక్వేషన్స్ మీకు చెప్పానో, చనిపోవడం కానివ్వండి, లేకపోతే రిటైర్ అయిపోవడం కానీ, లేదా ప్రమోషన్ వచ్చేసి వెళ్ళిపోవడం కానివ్వండి, లేకపోతే మెడికల్ లీవ్ లో వెళ్ళటం కానివ్వండి, లేకపోతే మెటర్నిటీ లీవ్ లో వెళ్ళటం కానివ్వండి, ఇటువంటి ఏవైతే సందర్భాలు ఉన్నాయో ఇవి ప్రతి సంవత్సరం కూడా ఉత్పన్నం అయ్యేవి. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ డిఎస్సి అనేది అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి ఏడాది ఒక డిఎస్సి ఇవ్వచ్చు, 2 డిఎస్సీలు కూడా ఇవ్వచ్చు అనే ఆలోచన అయితే ప్రభుత్వం దృష్టిలో ఉంది. లోకేష్ గారు అదే విధంగా టీచర్లను ప్రోత్సహిస్తూ విదేశీ విద్యల్లో ఏ విధంగా అయితే సంస్కరణలు ఉన్నాయి అటువంటి అన్నిటి కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ప్రతి ఒక్కరు కూడా ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్సే బాగా చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో టీచింగ్ చాలా బాగుంటుంది, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కి ఏమాత్రం తీసుకోలేదు అనే విధంగా మేము పోరాడుతున్నాము తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడనో, ఆయన స్కీముల్ని వాటిని మేము కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఆయనకి మాకు అసలు పోటీ లేనే లేదని అయితే చాలా క్లియర్ గా మీకు చెప్తా ఉన్నామండి.